వెల్కమ్ టు ది లియో. తిరుమలలో కల్తీ లడ్డుకు సంబంధించి నిన్న శాసనసభలో అయితే సుదీర్ఘ చర్చ జరిగింది. దాదాపుగా 10 మంది ఎమ్మెల్యేలతో పాటు మంత్రులతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు అందరూ కూడా దీని మీద మాట్లాడటం జరిగింది. చంద్రబాబు గారు సుదీర్ఘంగా అసలు ఈ కల్తీ వ్యవహారానికి సంబంధించి మొదటి నుంచి కూడా ఏం జరిగింది, ఎలా కల్తీ చేశారనే ఒక దాని మీద పూర్తిగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి క్లియర్గా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. నిన్న మొన్నటి వరకు ఏదో హెరిటేజ్ పాల మీద మనం మాట్లాడాలని పట్టుబట్టినటువంటి వైసీపీ సభ్యులు మరి తిరుమల మీద లడ్డూ మీద నిన్న చర్చ జరుగుతుంటే ఎందుకు అసెంబ్లీకి రాలేదు? సరే, జగన్మోహన్ రెడ్డి అంటే రాలేదు, ఆయనకు మోకం చెల్లదు, ఓకే. మిగిలిన 10 మంది ఎందుకు రాలేదు? శాసనసభలో మీకు 10 మంది బలం ఉంది కదా, 11 మందిలో జగన్మోహన్ రెడ్డి రాకపోయినా 10 మంది బలం ఉంది కదా, ఎందుకు రాలేదు? నిన్న పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది తెలియక జరిగిన తప్పు కానే కాదు, తెలిసి చేసినటువంటి మహాపాపం. దానికంటే ఇంకొక కారణం కూడా చంద్రబాబు గారు చాలా బలంగా చెప్పారు. ఏంటంటే కుట్ర, వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను దెబ్బతీయాలి, హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఒక భారీ కుట్ర దీని వెనక జరిగిందని నిన్న చంద్రబాబు గారు అయితే మాట్లాడటం జరిగింది. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడారు. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే, తప్పించుకునే అవకాశమే లేదు. పైగా దేవుడితో పెట్టుకుంటే దేవుడు సొమ్మునే కాజేయాలని చూస్తే తరాలే లేచిపోస్తాయని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ ఒక వ్యాఖ్య కూడా చేయడం జరిగింది. తలలు కాదు, తరాలు. అంటే వాళ్ళ వెనకమాల ఎవరు కూడా ఆ తరంలో ఎవరు కూడా మిగలరిక. సో నిన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్య చేయడంతో ఒక్కసారిగా అసెంబ్లీ కూడా నివ్వెరపోయింది. ఎందుకంటే నిజంగానే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే జరిగేది ఏంటనేది అందరికీ తెలుసు. మళ్ళీ దీని గురించి మనం సాగదీస్తే మళ్ళీ వైసీపీ వాళ్ళు ఏడుస్తారు. కానీ కుట్ర, మహాకుట్ర. ఇప్పుడు తెలియక జరిగిన పాపం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక వ్యక్తికి నెయ్యి కాంట్రాక్ట్ ఇచ్చా, సరే ఆడిచ్చేది మంచి నెయ్యి అని నేను నమ్మి దేవుడికి పెడుతున్నాను అనుకుందాం. సరే, అక్కడ వరకు నా పాపం లేదు, ఎందుకంటే నేను అతను మంచి నెయ్యి ఇస్తున్నాడని నమ్మా, అక్కడ వరకు నా పాపం లేదు, ఓకే. కానీ అది నెయ్యి కాదు అని తెలిసిన తరువాత కూడా నువ్వు దాన్నే తీసుకొచ్చి పెట్టావు అంటే అది ఖచ్చితంగా పాపమే. ఇక్కడ వైవి సుబ్బారెడ్డి తప్పించుకునే ప్రయత్నం చేసింది ఏంటి? మేము టెండర్లు ఇచ్చాము, వాళ్ళు నెయ్యి ఇచ్చారు, మాకేం తెలుసు అన్నట్టుగా వైవి సుబ్బారెడ్డి మాట్లాడాడు. కానీ అదే వైవి సుబ్బారెడ్డి విచారణకు ఆదేశిస్తే అసలు అది నెయ్యి కాదు, అందులో జంతు కొవ్వు కలిసిందని చెప్పి నివేదికలు వస్తే ఆ నివేదికలను తొక్కుపట్టి మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఇచ్చి దేవుడిని అపహాస్యం చేశారు. అందుకనే దీన్ని కుట్ర అని ఎందుకు అన్నారు అంటే అందుకనే అన్నారు. అంటే ఒక ప్రీ ప్లానుడ్గా హిందువుల మనోభావాలు దెబ్బతీయాలనే ఉద్దేశంతోనే 5 ఏళ్ల పాటు దాదాపుగా 20 కోట్ల లడ్డూలను నెయ్యి కాని నెయ్యితో తయారు చేసి, విచిత్రం ఏంటంటే అసలు ఈ కేసు బయటకు వచ్చినప్పుడు ఎవరైనా ఊహించాడా? ఒక్క పాల చుక్క లేకుండా కెమికల్స్తో తయారు చేసి ఉంటారని ఎవరైనా ఊహించామా? మనం ఎవరైనా ఊహించామా? ఒక్క పాల చుక్క లేకుండా కెమికల్స్తో తయారు చేసి ఉంటారని. మనం ఫస్ట్ అనుకున్నది ఏంటి? సరే, ఒక 70-80% పాలు ఉంటే 10% 20% ఏదన్నా అందులో కలిపారేమోలే, అంటే నేతిలో కలిపారేమోలే, 70% 80% నెయ్యి ఉంటుంది, మిగతా 10-20% కల్తీ ఉంటుందని అందరూ భావించారు. లేదు, 50% నెయ్యి ఉంటే 50% కల్తీ ఉండొచ్చు. కానీ ఇక్కడ అసలు నెయ్యి అనేది లేదు, 0% నెయ్యి, కానీ 100% కల్తీ. అంటే ఇది ప్రీ ప్లానెడ్గా జరిగిన కుట్ర కాకపోతే ఎందుకు టీటీడీ నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా అక్కడ అన్నీ బాగున్నాయని చెప్పి నివేదికలు ఇచ్చారు, పాలు సేకరించకపోయినా సేకరిస్తున్నారని నివేదికలు ఇచ్చారు, అసలు అందులో నెయ్యే లేకపోయినా నెయ్యి బాగుందని చెప్పి నివేదికలు ఎందుకు ఇచ్చారు? సో ఇదంతా ఒక ప్రీ ప్లానెడ్ కుట్ర. దీనికి సంబంధించి నిన్న అసెంబ్లీలో చంద్రబాబు గారు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. దేవుడు క్షమించడు, తిరుమల పవిత్రతను దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర. సీఎం, కల్తీ నెయ్యి వ్యవస్థీకృత సిండికేట్ నేరమే. చొక్క పాలు సేకరించని సంస్థలకు నెయ్యి టెండర్లు, రసాయనాలు ఇతర పదార్థాలతో తయారీ, జంతు కొవ్వు కలిసిందని ఎన్డీడీబీ నివేదిక. దాని ఆధారంగానే నేను పవన్ మాట్లాడాం. సో ఇందులో చంద్రబాబు నాయుడు ఎందుకు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడారని చాలామంది అడుగుతున్నారు. వాళ్ళేమి వాళ్ళకు తోచిందో కల్లో వచ్చిందో చెప్పలా. అప్పటికే వచ్చిన ఎన్డీడీబీ నివేదిక, నేను గతంలో ఎస్ వాల్యూలు అని చెప్పి ఒక వీడియో కూడా చేశాను. నేతి స్వచ్ఛమైందా కాదా అనేది ఎస్ వాల్యూలో కొలుస్తారు. సో నిజమైన నెయ్యికి ఎస్ వాల్యూ ఎంత ఉంటుంది, అందులో కల్తీ జరిగితే ఎంత ఉంటుంది అనేది నేను ఒక వీడియో కూడా చేశాను. మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూడండి, అందులో ఉంటుంది. సో దాని ఆధారంగా అంటే ఎన్డీడీబీ నివేదిక చెప్పింది అందులో ఫిష్ ఆయిల్ కలిసిన అవకాశం ఉంది, అలాగే జంతు కొవ్వు కలిసినట్టుగా ఎస్ వాల్యూలో మార్పులు జరిగాయని చెప్పి ఎన్డీడీబీ నివేదిక చెబితే ఆ
నివేదిక ఆధారంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు మాట్లాడారు. అంటే వాళ్ళు మాట్లాడటానికి అత్యంత క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదిక ఉంది. ఆ నివేదిక ఆధారంగానే మాట్లాడారు. నేను అదే చెప్పింది వాళ్ళు కూడా. 2022లోనే కల్తీ వెలుగులోకి CFTRI నివేదికను తొక్కిపెట్టిన సుబ్బారెడ్డి. నేను అదే చెప్పా, తెలియక జరిగినప్పుడు సరే నేను నమ్మి ఇచ్చాను, నాకు తెలియదంటే దేవుడు కూడా నేను క్షమిస్తాడు. ఎందుకంటే ఆ పాపంలో నీకు భాగం లేదు కాబట్టి, నువ్వు తెలియక చేసిన పాపం కాబట్టి నిన్ను దేవుడు క్షమిస్తాడు. కానీ 2022లోనే కల్తీ జరిగిందని తెలిస్తే ఆ CFTRI నివేదికను తొక్కిపెట్టిన సుబ్బారెడ్డి ఎందుకు తొక్కిపెట్టాడు? మళ్ళీ వాళ్ళకే కాంట్రాక్ట్లు ఎందుకు ఇచ్చాడు అంటే లంచాల కోసం ఇచ్చాడు. సో ఇక్కడ దొరికిపోయావు. నువ్వు ఇంతకు ముందు తప్పించుకోవచ్చు, కానీ నువ్వు ఈ నివేదికను తొక్కిపెట్టినప్పుడే దొరికిపోయావు. వాస్తవానికి ఆ నివేదికను నువ్వు ఆ రోజు బయట పెట్టాలి. ఆ రోజు ఆ సంస్థల మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. ఆ రోజే ప్రజలకు జరిగిన తప్పు గురించి చెప్పి లెంపలేసుకోవాలి. కానీ ఇవన్నీ చేయకుండా దాచిపెట్టడంతో అసలు బండారం బయటకు వచ్చింది. సో వైఎస్ నాటి నుంచే తిరుమలలో అపచారాలు, శ్రీవారికి ఉన్నది 2 కొండలేనంటూ 2005 సెప్టెంబర్ 16న జీవో నెంబర్ 338 జారీ. నాడు నేను రద్దు చేయాలన్నది ఆ 338 జీవోనే. కానీ జగన్ అబద్ధాలు చెబుతున్నాడు. ఆయన హయాంలో ప్రణాళికల ప్రకారమే ఆలయాలపై దాడి, విగ్రహాల ధ్వంసం, పాపాలు దాచేందుకే హెరిటేజ్పై దుష్ప్రచారం, అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ధ్వజమని. వాస్తవానికి 2005 సెప్టెంబర్ 16న నాడు సీఎంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ ఒక జీవో విడుదల చేశాడు. ఏంటా జీవో అంటే 338 జీవో. ఏంటా జీవో 338 జీవో అంటే తిరుమల 7 కొండలు కాదు 2 కొండలే. దీనికి మనం యూట్యూబ్లోకి వెళ్తే కొన్ని హిస్టరీలు కూడా ఉన్నాయి. అప్పట్లో 7 కొండలంటే అన్యమత ప్రచారానికి ఇబ్బంది అవుతుంది, కొన్ని చర్చలు కట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది, అలా కట్టుకోవడం కుదరదని వ్యతిరేకిస్తున్నారనే ఉద్దేశంతోనే ఆ వెంకటేశ్వర స్వామిది 7 కొండలు కాదు 2 కొండలే, మిగతా వాటి మీద ఎలాంటి ఆయన కార్యక్రమాలైనా చేసుకోవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఆయన ఈ జీవో ఇచ్చారు. బట్ ఇది హిందువుల నుంచి ఆ రోజు చంద్రబాబు గారి నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. మీకు గతంలో అసెంబ్లీ స్పీచ్లు కూడా చంద్రబాబు గారి గతంలో ఉన్నాయి. ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వాళ్ళకి రోజులు మూడినట్టే, దయచేసి దేవుడి జోలికి రావద్దని ఆ రోజు గతంలో గత 15 ఏళ్ల క్రితం నేను చెప్పేది. అప్పట్లోనే చంద్రబాబు గారు హెచ్చరించినటువంటి పరిస్థితి మీరు పాత వీడియోలు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే ఉంటాయి. ఆయన ఇంకో మాట కూడా చెప్పాడు, దేవుడితో రాజకీయం చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు రాజకీయం చేసి ఉండకపోతే, దేవుడికి మీరు నష్టం చేయాలని చూసి ఉండకపోతే మీరు బాధపడక్కర్లా, కానీ మీరు చేస్తుంటే మీరు ఖచ్చితంగా బాధపడాలి అని చెప్పి ఆ రోజే చంద్రబాబు గారు చెప్పారు. ఆ తరువాతే ఆ జీవోని వెనక్కి తీసుకుంది. చంద్రబాబు గారు మొన్న వీడియోలో మాట్లాడారు అని చెబుతున్నది కూడా ఈ 338 జీవోకి సంబంధించే. సో దీనికి సంబంధించి నిన్న చంద్రబాబు గారు చూడండి, తిరుమలకు వెళ్ళి అన్యమతస్తులు శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాలి, కానీ జగన్ తిరుమల వెళ్ళినప్పుడు డిక్లరేషన్ పై ఎందుకు సంతకం చేయలేదు, డిక్లరేషన్ క్యాన్సిల్ అని నమోదు చేసి దౌర్జన్యంగా వెళ్ళారు, అధికారం ఉందని అహంభావంతో ప్రవర్తించారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి డిక్లరేషన్ మీద సంతకం చేయడం వల్ల వచ్చిన నష్టమేమి లేదు. గతంలో అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే డిక్లరేషన్ మీద సంతకం చేసినటువంటి పరిస్థితి. సోనియా గాంధీ లాంటి వాళ్ళే, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళే డిక్లరేషన్ మీద సంతకం చేసి వెళ్ళినటువంటి పరిస్థితి. సో అదేమి తప్పు కాదు. కానీ జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద సంతకం చేయడానికి ఒప్పుకోవాలా. అది తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క రూల్, అది హిందువుల మనోభావాల సెంటిమెంట్. అది ఎందుకు చేయలే జగన్మోహన్ రెడ్డి? పైగా గతంలో తిరుమలకు చెప్పులు వేసుకుని వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఉన్న సమయంలో తిరుమలకు చెప్పులు వేసుకుని వెళితే అది పెద్ద రాద్ధాంతమైంది. క్యూ లైన్లోకి వెళ్ళిన తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పులు విడిచాడు. సో ఇది కూడా ఒక రాద్ధాంతమైంది. అంటే వీళ్ళకి ఎక్కడా కూడా హిందూ విశ్వాసాల మీద ఎక్కడా కూడా వీళ్ళకి భక్తిభావం ఏమీ లేదు. సాధారణంగా మన మతాన్ని గౌరవించుకోవాలి, అలాగే పక్క మతాలను కూడా మనం గౌరవించాలి. కానీ జగన్మోహన్ రెడ్డిలో అది ఎక్కడా కనపడలేదు. కల్తీ జరిగిందని టీటీడీ చైర్మన్గా పనిచేసిన వారే అంగీకరించారు. కానీ జగన్ ఆయన వెనకేసుకు రావటం ఏమిటి, ఏమీ జరగలేదంటూ రివర్స్లో మేము క్షమాపణ చెప్పాలంటూ ఏంటని చెప్పి వైవి సుబ్బారెడ్డి జరిగిందని ఒప్పుకున్న వీడియోని, అలాగే జగన్మోహన్ రెడ్డి సుబ్బారెడ్డిని వెనకేసుకొస్తున్నటువంటి వీడియోని రెండింటిని కూడా అసెంబ్లీలో ప్లే చేసి అయితే చూపించాడు. దేవదేవుడైన శ్రీ వెంకటేశ్వర రెడ్డి పవిత్రతను, సనాతన ధర్మాన్ని దెబ్బతీసేందుకు ముందస్తు కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ దశగా ఓ వ్యవస్థీకృత సిండికేట్ దారుణ
నేరాలకు పాల్పడిందని, ఇందులో లడ్డూ ప్రసాదాన్ని కల్తీ చేయటం ఒకటని చెప్పారు. ఒకవైపు కల్తీ నెయ్యి సరఫరా, మరోవైపు అన్యమత ప్రచారం, ఇంకోవైపు హిందూ మతంపై దాడి చేయడం ద్వారా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడిన వ్యక్తులను దేవదేవుడు క్షమించడన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణలో అనేక దారుణాలు వెలుగులోకి వచ్చిన తప్పుడు పనులు చేసిన వ్యక్తులు ఇంకా బొకాయించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో దాన్ని దారి మళ్లించడం కోసం హెరిటేజ్ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఇప్పటి వరకు ఏ దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయలేదు. ఏ ప్రభుత్వ టెండర్లో కూడా హెరిటేజ్ పాల్గొనలేదు. ఇప్పుడు కాదు, గత 40 ఏళ్ల చంద్రబాబు గారి రాజకీయ జీవితంలో 4 సార్లు ఆయన సీఎంగా ఉన్నా ఎప్పుడూ కూడా సరఫరా చేయలేదు, పాల్గొనలేదు. సో కావాలంటే ఎక్కడ ప్రమాణం కావాలంటే అక్కడ మేము ప్రమాణం చేయడానికి సిద్ధమని చెప్పి ఆల్రెడీ ఇప్పటికే సవాల్ కూడా చేశారు. నేను చంద్రబాబు గారు చెప్పింది కూడా అదే. తప్పించుకోవడం కోసం, అంటే ఈ నెయ్యి ఇష్యూని డైవర్ట్ చేయడం కోసం హెరిటేజ్ ఇందాపూర్ అంటూ ఒక కొత్త దాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. వాస్తవానికి అది ఇంకా పెద్ద స్టోరీ, దాని మీద కూడా వీడియో చేయాలి. శిక్ష పడాల్సిందే, పాలు లేకుండా నెయ్యి చేసిన ఘనత వైసీపీదే, కెమికల్ నెయ్యి పాపం టీటీడీ పాలక మండలిదే, వారిని వెనకేసుకొస్తున్న నాటి ముఖ్య నేత కూడా బాధ్యుడే. ముఖ్య నేత అంటే జగన్మోహన్ రెడ్డి. సో నివేదిక కొవ్వు కలిసిందంటే సిట్టు పాలే లేవంది. ఇస్లాం క్రైస్తవ మతాల్లో ఇలా జరిగితే దేశం గగ్గోలు పెట్టేది. దేవుడి డబ్బు దోచుకున్న వారు వారి తరాలు లేచిపోతాయి. దోషులను కూటమి ప్రభుత్వం శిక్షిస్తుందని చెప్పి, అంటే ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి తలకిందులుగా తపస్సు చేసినా సరే ఈ కల్తీ వ్యవహారంలో ఎవరిని కూడా వదిలిపెట్టం. మేము శిక్షించడం సంగతి అటుంచి దేవుడితో పెట్టుకుంటే మీ తరాలే లేచిపోతాయి అనే ఒక వార్నింగ్ కూడా నిన్న పవన్ కళ్యాణ్ శాసనసభ సాక్షిగా ఇవ్వడం జరిగింది. వాస్తవానికి నిన్న దమ్ముగా వైసీపీ నేతలు వచ్చి ఈ చర్చలో పాల్గొని వాళ్ళు కూడా మాట్లాడాలి. అవసరమైతే వాళ్ళు రారు, ఎందుకనంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. సరే, జంతు కొవ్వు అనేది కాసేపు పక్కన పెడదాం, ఆ టాపిక్ ఉందా లేదా అనేది కాసేపు పక్కన పెడితే నెయ్యి అయితే లేదు కదా అందులో, 100% కెమికల్సే కదా అందులో ఉంది. ఇదే విషయాన్ని నిన్న మన బోమాన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు. దానికి సంబంధించి ఒక సపరేట్ వీడియో చేయాలి. గతంలో వైవి సుబ్బారెడ్డి నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతుకోవలేదు ఒప్పుకున్నాడు. నిన్న బోమాన కరుణాకర్ రెడ్డి కూడా నెయ్యి కల్తీ జరిగింది కానీ జంతుకోవలేదు. అంటే వీళ్ళు అనేది ఏంటంటే కల్తీ జరిగింది కానీ జంతుకోవలేదు. జంతుకోవు ఉందా లేదా అనేది సెకండరీ, దాన్ని పక్కన పెడదాం కాసేపు, అది రాజకీయ కొట్లాట కింద మారింది. బట్ హిందూ మనోభావాల దృష్ట్యా మనం ఆలోచిస్తే నెయ్యిలో కల్తీ జరిగిందా లేదా? జరిగింది. టీటీడీ చైర్మన్గా పనిచేసిన 2 వ్యక్తులు ఒప్పుకున్నారు. వైవి సుబ్బారెడ్డి ఒప్పుకున్నాడు, బొమ్మన కరుణాకర్ రెడ్డి ఒప్పుకున్నాడు. జగన్ ఒప్పుకోవట్లా. కానీ జగన్ కూడా ఒప్పుకోవాల్సింది ఏంటంటే జంతుకోవు లేదని చెప్పు, తప్పు లేదు. ఎందుకనంటే సరే సిట్ నివేదికలో రాలేదని నువ్వు అంటున్నావు కాబట్టి ఓకే, అక్కడ వరకు బాగానే ఉంది. బట్ నువ్వు చెప్పింది ఏంటి? దేవుడు మా పక్షానే ఉన్నాడు, దేవుడు కల్తీనయ్యా, ఏది ఒక్క సొక్క నెయ్యి లేకుండా నువ్వు కెమికల్స్తో నెయ్యి తయారు చేస్తే దేవుడు నీ పక్క ఉన్నాడా? అరే మాట్లాడటానికి సిగ్గైనా ఉండాలా, మాట్లాడటానికి కనీసం సిగ్గైనా ఉండాలా? లేదు నేను 100% నెయ్యి ఇచ్చానని నువ్వు ధైర్యంగా గుండె మీద చేసుకుని చెప్పగలిగితే బయటికి రా, ప్రమాణం చేయి. అదే ఇప్పుడు ఏదైతే మొత్తానికి కాంట్రవర్సీగా మారిన ఆ టీటీడీ దేవస్థానం ఉందో నువ్వు అక్కడికి రా, డిక్లరేషన్ ఇచ్చి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు ప్రమాణం చేయి. నేను దేవుడికి 100% నెయ్యే సప్లై చేశాను, కల్తీ నెయ్యి కాదు, నేను ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను, ఒక ప్రమాణం చేయి. నువ్వు నెయ్యి సప్లై చేయలేదని టీడీపీ నేతలు ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నువ్వు ప్రమాణం చేయగలదువా? చేయలేవు. పోనీ వాళ్ళు కల్తీ అని ఒప్పుకున్నారు, నువ్వు కల్తీ అని ఒప్పుకుంటావా? ఒప్పుకోవు. పైగా దేవుడు మా పక్కనే ఉన్నాడని వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు. నాకు అర్థం కాల. సరే జంతుకోవు కాసేపు పక్కన పెట్టేద్దాం, అసలు నెయ్యే లేదు కదా అందులో, దేవుడు మీ పక్క ఎలాగున్నాడు? అంటే దేవుడు కెమికల్స్తో తయారు చేసిన రసాయనాలతో నా లడ్డూలు తయారు చేయండి, కెమికల్స్తో తయారు చేసిన రసాయనాలతో నాకు నైవేద్యం పెట్టండి, కెమికల్స్తో తయారు చేసిన రసాయనాలతో నాకు దీపారాధన చేయండి అని వెంకటేశ్వర స్వామి జగన్మోహన్ రెడ్డి కల్లోకి వచ్చి అడిగాడా? పాపం కాదురా. అదే కెమికల్స్ నేను ఒక పదార్థం తీసుకొచ్చి ఇదిగో ఇది కెమికల్స్తో తయారు చేసిన పదార్థం అంట, మీరు ఎవడైనా తింటాడా? వైసీపీ నేతలను అడుగుతున్నాను నేను. ఒక్కొక్కనే పడేసి నోట్లో ఒక 1/2 లీటర్ పోయాలా, కెమికల్ నెయ్యి పోయాలా, అలా 1/2 లీటర్ కడుపులో ఒక్కొక్క వైసీపీ వాడిని పడేసి ఆ గొట్టం పెట్టి పోయాలా, ఆ గరాటా పెట్టి ఒక 1/2 కేజీ నెయ్యి పోయాలి వాళ్ళ కడుపులో. అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి ఆ బాధ ఏంటో. మనం ఇంత ప్రసాదం ఇస్తేనే చెప్పులు తీసేసి కళ్ళకద్దుకుని తింటాం, అలాంటిది అసలు అందులో నెయ్యే లేదంటే ఎంత దారుణమైన విషయం.
మరి నిన్న సభలో పట్టుబట్టారు కదా, టీటీడీ నేతి మీద చర్చించాలి, హెరిటేజ్ మీద చర్చించాలి అన్నారు. మరి నిన్నలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉందని చెప్పి ముందస్తు సమాచారం ఇస్తే వైసీపీ నుంచి ఒకళ్ళు కూడా రాలేదు. పైగా దీని తర్వాత ఒకళ్ళు కూడా నోరు మీద పట్ల. దీని తర్వాత చంద్రబాబు గారు మాట్లాడిన తర్వాత వైసీపీ నుంచి సమాధానాలు కరువు. ఏదనంటే చంద్రబాబు నాయుడు అసత్య ప్రచారాలు చేశాడు. ఆయన అసత్య ప్రచారాలు చేయలే. ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సిట్టు ఏం చెప్పిందో కళ్ళకు గట్టినట్టు వివరించాడు. ఆయన మీ హయాంలో ఏం జరిగిందో కళ్ళకు గట్టినట్టు వివరించాడు. ఆయన అసత్య ప్రచారం నోటితో చెప్పడం కాదు, ఆయన ఆధారాలతో చూపించాడు. దీనికి వైసీపీ నేతల నుంచి సమాధానం రాదు. ఏదేమైనా మొత్తంగా నిన్న అసెంబ్లీలో ఈ టీటీడీ నేతి వ్యవహారం సంబంధించి ఏం జరిగిందనేది రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు కళ్ళకు గట్టినట్టు వివరించారు. 100కు 100% ఈ నేతి కేసులో దోషులు ఎవరు కూడా తప్పించుకోలేరు. ఖచ్చితంగా ఎక్కడ తప్పించుకున్నా ఆ భగవంతుడి సన్నిధిలో శిక్ష పడుతుంది అనేది ఇప్పుడు ప్రతి ఒక్కరి భావన. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.